ఏ టైంకి లేవాలి నువ్వు? 10కి. ఏ టైంకి లేచావు? 10:30. తోలు తీసేస్తే అబద్ధం ఆడవండి. సైలెన్స్ అన్నానా? సైలెన్స్ అన్నానా? నేను సైలెన్స్ అని చెప్పానా? సడన్గా గ్యాస్ అయిపోయింది, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ మేము ఇక్కడ దగ్గరలో ఉండే గ్యాస్ కంపెనీకి వెళ్తే ఇక్కడ తీసుకోలేదు కలెక్షన్ వేరే ప్లేస్లో. అంటే ఈ బిర్యానీ చేసినాడల్లా నాకు ఒకటి సెంటిమెంట్ ఏమో, ఏదో ఒకటి కాలిపోతుంది ఇక్కడన్నా. ఈరోజు గరిట అందులో పడిపెట్టి పట్టుకునేసరికి గరిట కాలిపోతుంది. బాయ్ హిత్వి, బాయ్. స్కూల్ బస్ అండి, స్కూల్ బస్ వచ్చేసింది. ఈరోజు ఒక డే వ్లాగ్ షూట్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ డే అంతా ఏదో చెప్దాం అనుకున్నానమ్మా, మర్చిపోయాను. ఇది వచ్చి వీకెండ్ వ్లాగ్. సో ఆల్రెడీ పూర్విక స్కూల్కి వెళ్ళే వ్లాగ్ పెట్టాను లాస్ట్ టైం, పెద్దగా అది రీచ్ పోలేదు, ఎందుకో తెలియదు. ఆ వీడియోలో అంటే న్యూ బార్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో, లైక్ మంత్స్ బేబీస్, వాళ్ళకి బేసిక్గా ఎక్కువ వేడి చేసేస్తుంది కదా, ఇది సమ్మర్ సీజను, అందులోనే మనకి డిహైడ్రేట్ అయిపోద్ది. దట్టు 6 months దాటిన తర్వాత బేసిక్గా వాటర్ ఇవ్వమని డాక్టర్స్ చెప్తారు. ఆ వీడియోలో నేను ఒకటి చెప్పాను, ఒక టిప్. లైక్ ఏంటంటే మన దగ్గర కిస్మిస్ ఉంటుంది కదా, కిస్మిస్ ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుంటే ఒక 1 hourకి అది మెత్తగా అయిపోతుంది. ఆ వాటర్ అనేది పిల్లలకి తాగిస్తే మంచిది, అంటే వేడి తగ్గుతుంది. ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. లైక్ అంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఏంటంటే మా హిత్విగడికి పెట్టే ఫుడ్ అడుగుతున్నారు. అంటే రోజుకి ఒకటి ఫుడ్ పెట్టాము కాబట్టి డే బై డే చేంజ్ చేసేస్తూ ఉంటాము. కుదిరితే ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ హిత్వికి రిలేటెడ్ ఏమన్నా ఉంటే, లైక్ ఈరోజు వీడియో అంతా ఎలా ఉంటుంది ఏంటనేది వ్లాగ్ షూట్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తాను. మా మల్లె పువ్వులు, యాక్చువల్గా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మల్లె పువ్వులు పూస్తాయి కదా, ఈ చెట్టుకి మొన్న మొగ్గలు వచ్చినాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది. పువ్వులు అయితే చూపిస్తాను ఇప్పుడు. మో రా 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 మల్లె పువ్వు. అబ్బో నాన్న, అదేంటి ఒకటే ఉంది, ఇంకా మొగ్గలు ఉండాలి కదా, కోసేవా? లేదు మా, ఇగో మొగ్గలు ఇగో ఓ ఫస్ట్ టైం అబ్బా మా చెట్టుకి మల్లె పూలు. ఇక్కడ ఎంత స్మెల్ వస్తాయో ఇవి. నేనే చూడలేదు పొద్దులేసి. నేను మొన్నటి నుంచి ఎప్పుడు ఇడుస్తుందా అని చూస్తున్నా. ఓ మొగ్గ ఇస్తుంది. కొయ్యి నేను తర్వాత కోస్తున్నా. ఇట్లే కొయ్యి. చూస్తున్నా. ఇత్విక మల్లె చూడు ఇగో మల్లెపూ ఇదిగో. ఏది నాన్న? కొయ్యి, మల్లెపూ కొయ్యి. పోయిన స్మెల్ వస్తుందో. మంచి వాసన తెలుసా? హిత్విగడికి జడేసి మల్లెపూలు ఎడేస్తాను, పెడేస్తానా ఆడికి. అందేసింది కోసేస్తా. నువ్వు కోసేస్తా. కోసి అమ్మో ఎక్కేస్తాను పైకి. కాదు పూర్విక, నీకు ఈరోజు క్లాస్ ఉన్న విషయం తెలుసా? ఏ టైంకి లేవాలి నువ్వు? 10కి. ఏ టైంకి లేచావు? 10:30. తోలు తీసేస్తే అబద్ధం ఆడవండి. నిజంగా 10:30కి. మా టైం ఎంత అయింది మా? 11ంటికి లేచావు నువ్వు, క్లాస్కి 11. ఏమో 10:30కి లేచిన, అమ్మమ్మని అడుగు. ఎక్కడ లేచావు? నువ్వు వాష్రూమ్లో ఉన్నా, నేను లేచిన. నువ్వు ముందే లేచి రెడీ అవ్వాలి. నువ్వు ఇప్పుడు వచ్చి టిఫిన్ చేసావా? టిఫిన్ చేయకుండా క్లాస్ చేస్తే కళ్ళు తిరుగుతాయా? నువ్వు క్లాస్కి వెళ్ళాలన్నప్పుడు ముందే లేచి రెడీ అవ్వాలి కదా. మానే పూర్విక, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇంట్లో నుండి మానే. నీకు నిజంగా డిసిప్లిన్ లేదు. మా చెల్లి మధ్యలో లేపింది. చెల్లి మధ్యలో లేపింది, నన్ను కూడా లేపింది. నేను లేవలా? ఫోన్లు చూస్తావు, రాత్రంతా ఫోన్లు చూస్తావు, మొత్తం రికార్డ్ అవుతుంది. నిజంగా రికార్డ్ అవుతుంది. రాత్రంతా ఫోన్లు చూస్తావు, నువ్వు పడుకోవు. ఏడిస్తే ఏంటి? టైంకి తినాలి, టైంకి పడుకోవాలని చెప్పానా నేను? తోలు తీసేస్తాను ఈసారి నుంచి ఫోన్ చూసావంటే. చూడు వెళ్ళు. వాళ్ళ అక్కనే తిడుతున్నాను కదా, ఈవిడి ఏదేదో చెప్పేస్తుంది నాకు. మళ్ళీ దీనికి అసలేనని నా దగ్గర పొట్ట మీదకి వచ్చేసి మళ్ళీ నేనేమంటానని ఇప్పుడు నిద్ర వస్తుంది అమ్మాయికి. నిద్ర వచ్చే చేష్టలన్నీ. క్లాస్ ఎందుకు మానేసాం? టైం అయిపోయింది. కాదు పూర్విక, మినిమం మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ముందే లేచి రెడీ అవ్వాలని మినిమం ఉంటుంది కదా పూర్విక. నీకు 10 సార్లు చెప్పాను కదా, నైట్ తొందరగా పడుకోవాలి అని చెప్పానా లేదా? చూసే వాళ్ళకి నేను సీరియస్ అయ్యేదే కనబడుతుంది, కానీ బేసిక్గా ఆడపిల్లలకి తండ్రి భయం అని ఉండాలి, తల్లి భయం అని ఉండాలి. ఒకటి తండ్రి ఎట్లనే భయం ఉండదు, ఎందుకంటే తండ్రి అనేది ఆడపిల్లలకి అది గారాభమే. అట్లీస్ట్ తల్లి భయం అని ఉండాలి.
లేకపోతే చాలా కష్టము. మా నాన్న భయము మా ఫాదర్ చనిపోయే వరకు ఉంది. ఎలా అంటే మా నాన్న కల్లెర చేస్తే మేము సైలెంట్ అయిపోయే వాళ్ళము. కొట్టడు తిట్టడం మేము అంటే మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఏ రోజు మా ఒంటిపైన ఒక చెయ్యి కూడా వేయలేదు, కొట్టలేదు. మా అమ్మ మాత్రం కొట్టేది. మా నాన్న ఏ రోజు మా పైన చెయ్యి వేయలేదు. ఎందుకంటే ఆడపిల్లలు అని చెప్పి కళ్ళతో భయం పెడితే మేము అలా ఉండిపోయే వాళ్ళం. మా నాన్న అంటే అంత భయము. ఆడపిల్లలకి భయం ఉండాలి, తండ్రి భయం అప్పట్లో అంటే ఉండేది. ఇప్పుడంటే అంతా గారపం అయిపోయింది కాబట్టి తల్లి భయం లేకపోతే చాలా ఇదిగా తయారైపోతారు. సో టయానికి లేచి రెడీ అవ్వాలంటే అస్సలు నా మాట వినదు. ఎన్ని రకాలుగా చెప్పినా వినదు. ఫోన్ చూస్తుంది, తర్వాత టీవీ చూస్తుంది. సైలెన్స్ సైలెన్స్ అని సైలెన్స్ అన్నానా? సైలెన్స్ అన్నానా? నేను సైలెన్స్ అని చెప్పానా? మొయ్యే మొయ్యే కాదు పూర్విక, నువ్వు అడిగినవి అన్నీ నేను చేస్తున్నాను. నీకోసం ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంది. నీకు కావాల్సినవన్నీ మేము చేస్తున్నప్పుడు నువ్వు కూడా మేము చెప్పినట్టు వినాలి కదా. అసలు టయానికి లేవదు. స్కూల్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ ముందు లేచిద్ది. అప్పటికప్పుడు హడావిడిగా పరిగెట్టేస్తుంది. అసలు క్లాస్కి వెళ్ళాలంటే ముందే లేవాలి. ముందు నుంచి మనం ట్రై చేస్తూ ఉంటాము కానీ లేవదు. రాత్రి అంతా మాకు నిద్ర ఉండట్లేదు. ఆ పాప మిడ్ నైట్ లేవడాలు, నాకు నిద్ర ఉండదు. తనకేమైంది పడుకోవడానికి టయానికి లేవదు. ఇప్పుడు క్లాస్ పోయింది, నిద్ర వస్తుంది. మా పడుకోబెడతాము. యాక్చువల్గా ఈ మధ్యన అందరికీ తెలిసిందే గ్యాస్ ప్రాబ్లం ఉంది. సడన్గా మొన్న ఏమైందంటే మాకు 15 to 20 days నుంచి అమ్మ బుక్ చేస్తుంది కానీ రిఫిల్ బుక్ అవ్వట్లేదు. లైక్ ఏమని వస్తుందంటే అది మీకు లిమిట్ అయిపోయింది, 15 cylinders బుక్ చేశారని చూపిస్తుంది. నాకు అర్థం కాలేదు. సడన్గా గ్యాస్ అయిపోయింది, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ మేము ఇక్కడ దగ్గరలో ఉండే గ్యాస్ కంపెనీకి వెళ్తే ఇక్కడ తీసుకోలేదు కలెక్షన్, వేరే ప్లేస్లో అంటే ఎక్కడైతే తీసుకున్నామో జూబ్లీ హిల్స్లో అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే 15 cylinders 1 yearలో మా అమ్మ బుక్ చేసేసిందంట. ఆ విషయం నాకు తెలీదు. ఎలా బుక్ చేసాము 15 cylinders? నాకేం తెలుసు ఏమో సిలిండర్ అయిపోయినట్టు పెట్టగానే బుక్ చేసుకుంటుందండి. నాకు ఇలా తెలదుగా, సంవత్సరానికి ఇల్లు బుక్ అవ్వాలి నాకు తెలదు కదా. కాదమ్మా, సంవత్సరానికి 12 అంట, ఇంకోటి 3 ఎక్స్ట్రా ఇస్తారంట. నాకు కూడా తెలియదు. నువ్వు ఎలా బుక్ చేసేసావు అసలు? నాకు ఈ విషయం తెలదు కదమ్మా. నీకు తెలుసా? గ్యాస్ అయిపోయినా పెట్టుకుంటుంది. జనవరిలో 2 బుక్ చేసావు నువ్వు. మే నెలలో నా సీమంతం టైంలో 2 బుక్ చేసేసావు. లాస్ట్ ఇయర్ నెలకి 2 బుక్ చేసావు. అలా బుక్ చేయగా 15 cylinders మా అమ్మ బుక్ చేసేసింది. మొన్న ఏంటి కరెక్ట్గా సగంలో వంట ఆగిపోయింది. ఎవరిని అడుగుతాం, అందరికీ ఇదే ప్రాబ్లము. ఎవరిని అడిగినా ఎవరికి ఇవ్వలేని పొజిషన్. ఇప్పుడు ఈ టైంలో ఏమన్నా హెల్ప్ చేస్తారు కానీ సిలిండర్ హెల్ప్ చేయాలంటే అవ్వదు. అలా అయిపోయింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదండి పాప ఉంది అది ఇది అంటే పాపం ఆవిడ మన వీడియోస్ చూస్తారంట. వాళ్ళు సరే మేడం పంపిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మేము పాపం పంపించారు కాబట్టి టెన్షన్ లేదు. లేకపోతే ఎంత కష్టమైపోతుంది అసలు సిలిండర్కి. నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది తెలుసా. గ్యాస్ ఎక్కడ అయిపోద్దా అని భయం వేసేది. ఏం భయం? ఎన్నిసార్లు బుక్ చేసాను తెలుసా? రోజు 4 సార్లు బుక్ చేస్తే అది లిమిట్ అయిపోయింది కాబట్టి అది మనకి అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంట. నాకు తెలదు కదా సంవత్సరానికి ఇల్లు. అయితే మేము ఏం చేసామంటే సిలిండర్ అయిపోతుందని చెప్పి వండుకోవడం తగ్గించేసి బయట ఫుడ్ తెచ్చుకుందామంటే అది కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో తెలియదు. అంట్లో చంటి పెట్టుంది అండ్ హిట్విగడ్ ఫుడ్ ఒకటి ఉంటుంది మెయిన్. చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఏదైనా వస్తువు ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలియదు అంటారు, వస్తువు లేనప్పుడే మనకు వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్గా ఈ టైంలోని ఈ సిలిండర్ది కొంచెం ఇష్యూ అవడం వల్ల మనకి ఆ టెన్షన్ అనేది పట్టుకుంది. అంటే ఏదైనా మనిషి తెలదు కానీ నాకైతే గుండెలు దగ్గర కొట్టుకున్నా తెలుసా. అందుకే మనిషి అయిపోద్దని అమ్మి అంత మాట పిల్లడు ఏంటంటాడు, ఆంటీ పాలు ఇచ్చబడిన అంటాడు, ఆంటీ టీ అంటాడు. మీ ఆయన 10 సార్లు ఎడుతాడు ఇంటికాడ ఉంటేని. గ్యాస్ అయిపోదా? నెయ్యేది మర్చిపోయి నెయ్యి చేయాలి. ఈరోజు చేసేస్తాను బ్యాలెన్స్ మళ్ళీ. అందుకే అండి మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలియదు అంటారు, వస్తువు లేనప్పుడే వస్తువు వాల్యూ తెలుస్తుంది. ఏదన్నా మనిషి ఉన్నప్పుడే మనిషి వాల్యూ తెలుసుకోవాలి. లేని తర్వాత అయ్యో ఇలా చేస్తుంటే బాగున్నా అలా చేస్తుంటే బాగున్నా అని అనుకుంటాం కానీ ఆ మనిషి ఉన్నప్పుడే ఆ వాల్యూ తెలిస్తేనే ఏదన్నా ఒక అర్థం అనేది ఉంటుంది. అండ్ ఈరోజు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది బిర్యానీ చేసి. ఇంకా బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే చేద్దాం కదా అని చెప్పి బిర్యానీ చేస్తున్నాను. యాజ్ యూజువల్ చికెన్ ఎంత? చికెన్ రేట్ పెరిగిపోయింది, మర్చిపోయినా. 350 రూపాయలు అంట కేజీ.
ఈ నాన్ వెజ్ కంటే కూరగాయలే రెస్ట్. అదే ఈ వంకరన్న కొంచెము మనము ఏంటంటే నాన్ వెజ్ స్కిప్ చేసేసి కొంచెం వెజ్కి షిఫ్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెము వెజిటేరియన్ అలవాటు చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చికెన్ అది దొరకకపోతే హ్యాపీగా వెజ్ వండుకోవచ్చు డైలీ. వాళ్ళు కూడా అలవాటు అవుతుంది, మనకు కూడా మంచిగా తినొచ్చు. కాదు హిత్విక, కష్టపడి పడుకున్నంత సేపు కూడా ఉండట్లేదు నాన్న నువ్వు. ఎప్పుడు లేచింది? నేను బయటకు వచ్చిన అలా వచ్చినానంటే ఇలా పడుకోబెట్టి నేను అలా బయటికి వెళ్ళాను నాన్న వంట చేద్దామని. ఓ తల్లి, అమ్మ అమ్మ, నా తల్లి నా తల్లి నా తల్లి. సౌండ్ రావట్లేదా? దా వచ్చిలే అమ్మ తల్లి. ఈ బిర్యానీ చేసినాడల్లా నాకు ఒకటి సెంటిమెంట్ ఏమో, ఏదో కాలిపోతుంది ఇక్కడన్నా. ఈరోజు గరిట అందులో పట్టుకునేసరికి గరిట కాలిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తాను. అండ్ మీకు చెప్పాను కదా ఈరోజు హిత్వికకి ఫుడ్ ఏం పెడుతున్నా అని చూపిస్తాను. నేనేంటంటే ఏ రోజుకి ఆ రోజు చేంజ్ చేసేస్తాను. ఈ రోజు వచ్చి హిత్వికకి పప్పు అన్నంలోని బ్రోకలీ వేసి పెడతాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఎలానో మనం సాల్ట్ వేయం కదా, లైక్ నెయ్యి వేసామనుకోండి అది కొంచెము టేస్ట్ బాగుంటుంది కాబట్టి కమ్మగా ఉంటుంది, తింటారు. అంటే రోజుకి ఒక్కొక్కటి, ఒకరోజు పప్పు అన్నం పెడతాను, ఒకరోజు కిచడీ పెడతాను, ఒకరోజు బ్రోకలీ వేసి పెడతాను, ఒకరోజు వెజిటేబుల్ వేసి పెడతాను, డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాను. చూపించాను. ఇందులో కొంచెము జీలకర్ర వేస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కాబట్టి జీలకర్ర కూడా వేస్తాను. ఇప్పుడు విజిల్ పెట్టాలి, వాటర్ వేసి విజిల్ పెట్టాలి. బేసిక్ ఏంటంటే చిన్నపిల్లల ఫుడ్ కొంచెం చూపించడానికి ఇబ్బంది పడతారు తల్లులు, ఏ తల్లిలైనా, ఎందుకంటే దిష్టి అవుతుందేమో అని చెప్పి. బేసిక్గా తల్లి మనస్తత్వము. కానీ కొంతమంది అదే పనిగా నాకు అడుగుతున్నారు, అంటే వాళ్ళ పిల్లలకి హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. బాగా చెయ్యా అది గరిట అందులోకి వెళ్తే కొంచెం కదా, ఇలా పట్టేసుకునేసరికి అంటిపోయింది. అండ్ అంటే ఈ రోజు ఫుడ్ అయితే నేను మధ్యాహ్నం అట్లా బ్రోకలీ వేసి పెడుతున్నాను. అండ్ ఈవినింగ్ కూడా ఈ మధ్యన అంటే ఇప్పుడు హిత్విగడికి 10th మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 10th మంత్ అయిపోతుంది కదా, 10వ నెల. ఇప్పుడు 10వ నెల అయిపోతుంది, 11 వస్తుందా. ఈ రోజు చేసిన వీడియో రేపు వచ్చేసింది కాబట్టి 10 కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఈవినింగ్ టైము రైసే పెట్టేయడం మొదలుపెట్టాం. మొన్నటి వరకు ఉగ్గు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే మనం మధ్యాహ్నం చేస్తాం కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతాము. ఈవినింగ్ టైం కూడా 5 to 6 లోపు కొంచెం రైస్ పెట్టేస్తాము. ఇంకా రైస్ పెట్టేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ కడుపు ఫుల్గా ఉంటుంది కాబట్టి నైట్ టైం ఇంకా నా ఫీడ్ ఉంటుంది, నా ఫీడ్ తీసుకుంటుంది పాలు. బాగా కాలిందా? ఏం పెట్టేది? యాక్చువల్గా ఇది వచ్చి డీటాక్స్ వాటర్. అంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం బాడీ అంటే డిహైడ్రేట్ అయిపోతుంది కదా. ఇందులో ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటారు. మేమైతే ఆరెంజెస్, వాటర్ మెలన్, పుదీనా, అల్లము, లెమన్, తర్వాత క్యారెట్, కీరా, ఇంకోటి ఏంటి బీట్రూట్, ఇవన్నీ వేసాము. బేసిక్గా ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది. అంటే దీనివల్ల వెయిట్ లాస్ అయిపోతారు, లేకపోతే స్కిన్ గ్లో వచ్చేస్తుందని అయితే నేను చెప్పను. సమ్మర్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. తాగుదేం పెట్టు, పట్టించు. తాగుతుంది, తాగినా బాబు. మూడలేదు బేసిక్ అయితే తాగుతుంది. ఇంకా కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇది 1 hour అయితే మనము కొంచెం వాటర్లో వేసుకుంటే అందులో ఉండేదంతా, ఫ్రూట్స్లో ఉండేదంతా దిగుతుంది. అందుకే సగం నిద్దట్లో లేవకూడదు. అండ్ ఇంట్లో మనం సజ్జలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెము నానబెట్టాను, టైం పడుతుంది. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఎక్కువ వేస్తే మనకి కలర్ బాగా దిగుతుంది. బువ్వ అయిపోయింది. బో తినేస్తావా? బువ్వ తినేద్దామా? బువ్వ తినొద్దా? అమ్మ ఇప్పి కిస్సినా. మూడిస్తుంది, ఒకసారి పెడుతుంది, ఒకసారి పెడుతుంది. ఎవడ్రాడు? అమ్మా అమ్మా అమ్మా, ఎవడ్రాడు? నా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఏంటో చూసుకోవాలి. వాసన అయితే మంచిగా వస్తుంది, చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. చూపిస్తావా? హిత్విక, బిర్యానీ తింటావా? హిత్విగడికి ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఎగ్ మాత్రం పెడుతున్నాం. అది కూడా ఏంటంటే మొన్న 9th మంత్ నుంచి
మేము తిరుపతి వెళ్ళి వచ్చేసిన తర్వాత నాన్ వెజ్ తింటాం కదా, అప్పటి నుంచి ఎగ్ స్టార్ట్ చేశాను. చికెన్ అది 1 year అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి. బిర్యానీ తింటావా? తింటానమ్మా. తింటావా? నేను అనలేదు, సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంది నీకు. అమ్మమ్మ అమ్మో అమ్మ కిస్ కిస్ కిస్. అయ్యో బాయ్, చాలే అమ్మ, చాలు 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 చాలే అమ్మ ముద్దులు. సో బేసిక్ ఏంటంటే బిర్యానీ రెగ్యులర్గా చేస్తాం కదా అని చెప్పి నేను ప్రాసెస్ చూపించలేదు. చాలా వీడియోస్ చేశాను బిర్యానీకి సంబంధించింది, అందుకని చూపించలేదు. రైస్ అయితే బాగా ఉడికింది, అయిపోయింది. బిర్యానీ కూడా ఆకలేస్తుంది. పాయసం కూడా చేసాను చూసావా? సో మా అమ్మ నా కోసం పాయసం చేస్తుంది. యాక్చువల్గా నిన్న అడిగాను, నిన్న చేయలేదు, ఈరోజు చేస్తుంది. ఏం నాన్న అసలు చాలా అల్లరి అయిపోయింది లిటరల్లీ. ఎంత అంటే చిన్నోళ్ళు బేసిక్ ఎక్కువ అల్లరి చేస్తారంటారు కదా, కొట్టేస్తుంది. ఈ మధ్య నడవడానికి ట్రై చేస్తుంది ఎవరి హెల్ప్ లేకుండా. బట్ అలా అని చెప్పి వదలలేము, అస్సలు ఉండట్లేదు మనిషి పైన. కింద వదిలేమంటుంది, ఏమంటారు నడుస్తుందంట. నేను అదే చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావో చెప్తున్నా. ఇప్పుడు నిద్రకు వచ్చింది, బేసిక్గా తిన్నది కాబట్టి ఇప్పుడు పడుకుంటుంది, నిద్ర టైము. ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే హిత్వి గారిని కింద తీసుకెళ్తున్నాను స్విమ్మింగ్ దగ్గరికి. చూడాలి ఆడుకుంటుందో లేదో. ఈరోజు వాళ్ళ అక్క వెళ్తుంది కాబట్టి జస్ట్ హిత్విని కూడా తీసుకెళ్తాను. ఓ నానా నిద్ర వస్తుంది. బొజ్జుందమ్మా బొజ్జుందమ్మా, బొజ్జ పెట్టేస్తాను. బాగుంది పూర్విక, బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ. ఇది మా హిత్వికకి ఆఫ్టర్నూన్ వేసే విటమిన్ డి డ్రాప్స్. ఎంత నీట్గా వేసుకున్నాను, డ్రాప్స్ వేసుకున్నాను ఇంకదా. ఎంత చక్కగా వేసుకుంటుంది ఈ డ్రాప్స్ అయితే, అస్సలు మిస్ కాదు. 1 year వరకు వేయాలన్నారు డాక్టర్ అయితే. వద్దు నాన్న, అది క్లోజ్ చేస్తాను, వద్దు. అమ్మో పూర్విక గిట్రా, వచ్చిందమ్మా నాన్న, నిద్ర వస్తుంది వీడికి. హిత్వి ఇంగో ఇంగో, హిత్విక నా బేబీ ఇంగో, ఇదిగో. చూసారా అలా ఎక్కుతుందో, నా బేబీ ఇంకో, నా బేబీ. హిత్వి ఇంకో, బాబు ఇంకో, బాబు బాబు బాబు. రిమోట్ ఇటు సైడ్ ఉన్నట్టు చూడు. అదా సరే ఇవ్వదా, వాడు కూడా నా బాబే. పాడేయకూడదు, ఈ మధ్యన అన్ని వెనకాలేసేస్తుంది. పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ అది పట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అది పట్టుకున్నానని చెప్పి మేము భయపడతాం కదా. ఆటలు ఒక 1 hour ఆడుకుంటా ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత. ఎక్కడికి పద. బాయ్ హిత్వి, బాయ్ 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 బాయ్. సరే నేను వస్తున్నాను. ఎలా ఉంది చెప్పు. సూపర్ ఉంది. నచ్చిందా? మీ అమ్మ అంటే నచ్చకూడదునా? ఏయ్ తల్లి ఏమే అసలు ఎలా పడుకున్నాను ఏటో అన్నది అని అంతా ఆ తల్లి పిల్లలు వచ్చారు. అలాగే నాకు తెలుదా, పట్టుకో. రాదంట వీడియో పట్టుకుని వచ్చారే మరి చెప్పి చేస్తారా ఏంటి? ఆ అమ్మాయి కూడా సైలెంట్ గా మాట్లాడుకుని చూసావా? నీకు కూడా అర్థం అయిపోయింది కదా. స్విమ్మింగ్ లేదు, గిమ్మింగ్ లేదు. పడుకుందా లేదు పిల్ల? ఒళ్ళు కాదు. ఏదో చేసి పంపికనే డ్రెస్ కుట్టించుకుందా ఇంకా లేచి ఇంకా అమ్మా లేచి ఇలా నవ్వు ఒకటి నా మొహానికి. నాన్న వెళ్దాం, వెళ్దామా వెళ్దామా వెళ్దామా. నీకేనా నచ్చుడు? నీకే బస్సు స్విమ్మింగ్ చేస్తావా? వెళ్తావా?
నానా పర్మిషన్ కాదు. వెళ్తావా? నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి వెయిట్ చేస్తున్నావు కదా అప్పటి నుంచి. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఆడుకోవాలో ఇంతే. ఇంకా చదువుకోవాలి, టైంకి లేవాలని లేదు. స్విమ్మింగ్ చేద్దాము, ఆడుకోవాలి, ఇవే ఇంత. నీకేనా చేస్తావా? స్విమ్మింగ్ చేస్తావా? దాని డ్రెస్ ఆడుకోవాలా ఉంది. అమ్మ దాని డ్రెస్ వేస్తాను ఆ టైంకి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? స్విమ్మింగ్కా? స్విమ్మింగ్ చేస్తావా నాన్న నువ్వు? హిత్వి స్విమ్మింగ్ చేస్తావు హిత్విక? ఇంకో నీవి చేస్తా. ఓయమ్మ, ఈ మంత్స్ లో కింద వాటర్ లో వదిలితే చేస్తారు కదా, కానీ ఇప్పుడు మనం నేనేం వదలట్లేదు కానీ వదలరు, ట్యూబ్ లోనే పద పద. చాలా ఇంట్రెస్ట్ నీకు. హిత్విక వచ్చి తల్లిది. హిత్వి హిత్విక హిత్విక హిత్వి బస్ వస్తుంది, ఎక్కడే వద్దా? అమ్మ చూడు ఇలా రౌండ్ వేసుకొస్తుంది. స్కూల్ బస్ వచ్చిందండి. ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉన్నారా? రండి 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 రండి. హిత్విగాడు స్విమ్మింగ్ చేసేసాడు, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాడు. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ పెట్టాలి. ఆల్రెడీ టైం 7 అయిపోయింది. యాక్చువల్గా ఈవినింగ్ 6:30 ఆ టైం పెట్టేస్తాము. ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఆకలేస్తాము బంగారు తల్లికి. గాడిది ఆనందం వేసేదమ్మా. ఈరోజు స్విమ్మింగ్కి వెళ్ళా కదా, లేట్ అయిపోయింది లేట్ పాపం. అయింది. ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఈటర్ నా బాబు నీకేనా? సో ఈవినింగ్ కూడా చెప్పాను కదా రైస్ పెడతామని చెప్పి, లైక్ ఏదైనా పాలకూర అట్లా వేసి రైస్ పెడతాము. మా ఏంటి మా అడగకుండా ముద్దలేడుతుంది. అన్నం చూసింది కదా బాబోయ్, సిందల్ నాకు నాకు నా పెదాల మీద ఎట్టింది. నీకు పడతాను ముద్దెట్టు, ఇంకో కిసెట్టు. ఇప్పుడు అవసరం ఆకలేస్తుంది, అవసరం ఏమన్నా చేపిస్తుందంట. ఆకలి అవుతుంది. నువ్వు చంటిదాన్ని తీసుకొని అన్నం తినిపిస్తే ఈలోపు నేను కొంచెము స్నానం చేసి వస్తా. ఈవిడ గారు ఫ్రెష్ అప్ అయిపోయారు, ఇంకా ఆవిడ గారు రాలేదు. ఇంకా పూర్వికకి రేపు స్కూల్ ఉంది కాబట్టి తొందరగా పడుకోబెట్టాలి, లేదంటే టీవీ చూస్తూ ఉంటుంది. నేనైతే తొందరగా పడుకోబెడతాను. అండ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ సో నేను అయితే మొత్తం ప్రాపర్గా చూపించలేదు హిత్విక ఫుడ్. రోజు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఒకటేసారి చూపించడం కూడా మేబీ అర్థం కాదు. అంటే పూర్వికకి ఏం పెట్టానో హిత్విక్ కూడా అదే పెడుతున్నాను. స్పెషల్గా ఏం పెట్టలేదు, బట్ అన్నీ అలవాటు చేయాలి కాబట్టి అన్నీ రోజు అలవాటు చేసుకుంటూ వస్తున్నాము. నేనేం తిన్నా? నువ్వేం తిన్నావు? పప్పు అన్నం తిన్నావు, రసం అన్నం తిన్నావు. ఓ నాన్న బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నిద్ర వస్తుంది, పడుకోబెట్టాలి మేడం గారిని. అయితే పూర్వికని కూడా పడుకోబెట్టాలి. యాజ్ ఇట్ ఈజ్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.